యుగ యుగములు అనే పదం దేనితో చెప్పన? నిత్యత్వం. గ్రంథకర్త ఆయన నిత్యుడు 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 అనేది ఆయన వాదన. పత్రిక మొత్తం. వాట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ద లెటర్ టు ది హీబ్రూస్ ఇన్ ద బైబుల్? వాట్ వాస్ ద నెసెసిటీ ఆఫ్ దిస్ లెటర్? వాట్ వాస్ ద నెసెసిటీ బిహైండ్ దిస్ లెటర్? ఈ పత్రిక వెనక ఉన్నటువంటి అవసరత ఏమిటి అని అడుగుతున్నాను. రైటర్ గారి ఆర్గ్యుమెంట్ ఏంటని అడుగుతున్నాను నేను. ఆ మొదటి అధ్యాయంలో 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఆ ఉన్నటువంటి పోర్షన్ యొక్క ప్రస్తావన ఉద్దేశం ఏమిటి? యేసుక్రీస్తు ప్రభును దేవుడు కాదనే వాళ్ళందరూ కూడా ఎవరో మళ్ళీ చెబుతున్నాను, బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు. ఆయనను బాహాటముగా అవమానపరిచే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధునిక సమాజంలో సిలువకు శత్రువులు శత్రువులు శత్రువులు. నో డౌట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బోర్డ్. క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్ మెసేజ్. బయట బోర్డు ఏంది? చర్చ్ ఆఫ్ క్రైస్ట్. లోపలికి వెళ్తే క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్. మరి ఎందుకు పెట్టుకున్నావు బయట బోర్డు? బయట బోర్డు మీద క్రైస్ట్ అని పెట్టుకోవడంలో నీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నాను నేను. రాయ్ బోర్డులో కింద చర్చ్ ఆఫ్ క్రైస్ట్, కింద క్రైస్ట్ దేవుడు కాదు అని రాయ్. మరెవరైనా ఓన్లీ కింగ్, అదా నీ ఉద్దేశం? అదేనా నీ ఉద్దేశం? చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకున్నప్పుడు క్రైస్ట్ ఈజ్ గాడ్ అని నువ్వు చెప్పగలగాలి. చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి అనట్లా. ఉదయం లేస్తే పడుకునేంత వరకు ఈ బోర్డు గురించే గొడవలకు వస్తారు. వాళ్ళతో మాట్లాడుతున్నా సీరియస్గా, వాళ్ళనే అడుగుతున్నాను సీరియస్గా, ఈజ్ క్రైస్ట్ గాడ్ ఆర్ నాట్? ఇఫ్ యు సే నో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ దట్ నేమ్ ఆన్ యువర్ బోర్డ్. ఆయన పేరు పెట్టుకొని నువ్వు అందరిని ఆహ్వానిస్తూ లోపలికి వస్తే దేవుడు కాదని చెప్తావా? బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు. నాకు తెలుసు చాలామందికి బగ్గ మండిపోతుంది. మండాలి. మూకుమ్మడి దాడి చేస్తారు. నో ప్రాబ్లం. దాడి చేయడానికైనా మీరు బయటికి రావాలిగా. ఆటలు సాగాయి బాగానే. ఇప్పుడు ప్రశ్నించేసరికి మండుతోంది. మీరు చేస్తున్నది ఎంత తప్పో మీకు అర్థం కావట్లా. మీకు పాపక్షమాపణ కూడా లేదంటున్నాడు అక్కడ పెద్ద మాట 10వ అధ్యాయంలో. మీకు బుద్ధిపూర్వకముగా చేస్తున్న పాపం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పెట్టుకొని క్రైస్ట్ ఈజ్ నాట్ గాడ్ అని చెప్పే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను.